జస్ట్ లేడీస్ సపోర్ట్ పెంచుకోవడానికి అని చెప్పి ఈ లేడీస్కి సపోర్ట్గా షార్ట్లు వేసుకోవాలి, గాలి అంటున్నాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళకి అయ్యరా షార్ట్లు? మీ ఇంట్లో ఆడవాళ్ళకి చిన్న చిన్న షార్ట్లు, గాలి ఆడుతుంది. సీతాదేవి ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందా రేపు? సీతాదేవిని ద్రౌపదిని ఏ బట్టలు వేసుకుందని రేపు చేశారా? మీ అమ్మని అడగరా, మీ అమ్మగారిని అడుగు, చెప్తారు. ఇప్పుడు వీడు పత్తిత్ కబుర్లు చెప్తున్నాడు కదా, ముందు వీడు ఒకసారి దీప్తి సునాయని అని ఇదిగో ఇలా 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 చూపిస్తుంది అని చెప్పి వీడియో చేశాడు ఎక్స్పోజింగ్ కోసం. అమ్మాయి ఎక్స్పోజింగ్ కోసం చేయకూడదని ఈ వీడియో చేశాడు ఆల్రెడీ. వీడు ఇప్పుడు రివర్స్ అవుతున్నాడు. దేనికి? లేడీస్ సపోర్ట్ పెంచుకోవడానికి, అంతే. ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా. ఇండియాకి వస్తే నీ కొత్త పగల కొడతారని చెప్పేసి పక్క దేశం వెళ్ళి కొజ్జవాళ్ళ దోక్కుంటున్నావు. వస్తే బట్టలు ఇప్పించి కొడతారు రోడ్డు మీద. ఎవరు చేస్తున్నారు? హిందువులు. ఈ మగ జాతి అయితే ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఇండియాలో హిందువులు అందరూ రేపులు చేస్తున్నారు అంటున్నావు. మొన్న కాల్లో నువ్వేం చెప్పావురా? అన్న మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలు కాదు. 1000 రూపాయలు ఇచ్చి 14 సంవత్సరాల అమ్మాయి దగ్గరికి వెళ్ళానన్నావు. ఇప్పుడు చూసుకుంటే రేపిస్ట్ నువ్వా మేమా? ఇప్పుడు వీడు ఒకవేళ నా వీడియోకి రియాక్ట్ అయినా సరే నన్ను ఏం అనలేడు. వీడు మా అమ్మనే మా అక్కల్ని వీళ్ళు తిడతాడు అంతే. వీడు అమ్మ అక్కలు లేకుండా ఇంట్లో లేడీస్ని తిట్టకుండా ఒక్క మాట కూడా అసలు సమాధానం చెప్పలేడు. ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. నాలుగు మీద మట్టలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతాయి. ఒరే నువ్వేమన్నా చేతబడి చేసేటోడు వారా? శాపనార్థాలు పెడుతున్నావు. నీ మీద కొద్దివాళ్ళు నయ్యురా. ఎంత ఇన్సల్ట్ చేసినా సరే ఇండియాని ఏమనరు, కల్చర్ని ఏమనరు. వీడి నోటి దూరకి ఒక మాట అన్నాడంట. ఆ ఒక్క మాట క్షమించకపోతే మనందరూ సర్వనాశనం అయిపోతామంట. ఒరే తెంగర నా కొడక, వీడియో ఎడిట్ చేసి దొబ్బించుకుంటావు కదా, ఏ పాయింట్ పెట్టాలో ఏ పాయింట్ పెట్టకూడదో కట్ చేసుకున్న ఆప్షన్ ఒకటి ఉంటుందని తెలుసా? నువ్వు ఇండియాలో ఏం పీకలేక స్కానర్ పెట్టి డబ్బులు అడుక్కొని నువ్వు పక్క ఊర్లోని కంట్రీస్ తిరిగి యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకున్నవాడివిరా నువ్వు. ఆ గూగుల్ పే నెంబర్ ఇస్తాను. ఫోన్ పే నెంబర్ నాది, మా తమ్ముడిది. వాడి గూగుల్ పే నెంబర్, నా బ్యాంక్ డీటెయిల్స్. పేపర్ ద్వారా మీరు పంపి. అక్కడికి వెళ్ళి పత్తి వీడియోలు ఏమైనా చేసావా అంటే అక్కడికి వెళ్ళి మొత్తం అమ్మాయిలు చూపించుకొని ఇన్ని ఆటలాడాను, వాళ్ళతో ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళాను అని చెప్పుకుంటావు. సిగ్గు లేదంటరా?